కానీ అసలు ఎవరైనా పిల్లలే పుట్టని అమ్మకు నీలాంటి కూతురు పుట్టడం కంటే పుట్టకపోవడమే మంచిది. ఇక చాలా అంటే ఇప్పటికే చాలా అన్నారు. మీరు ప్రతిసారిలాగే బుల్బుల్ చేయని తప్పుకి శిక్ష వేస్తున్నారు. తను అసలు ఏమీ చేయలేదు. ప్రవీణ్ నువ్వేం మాట్లాడుకు ప్లీజ్, నువ్వు ఊరుకో. లేదు బుల్బుల్, ఇలా నేను చూడలేను. ఏ అక్కనైతే నువ్వు దైవంగా భావిస్తావో మీ అమ్మ తనకే నువ్వు శత్రువు అని అనుకుంటుంది. ప్రవీణ్ ప్లీజ్ ఊరుకో, నువ్వేం మాట్లాడొద్దు, చెప్పాను కదా. బుల్బుల్, ఒకవేళ నేను చెప్పలేదనుకో మీ ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. దానివల్ల నాకేం నష్టం లేదు. కానీ అది బుల్బుల్, అది ఇది ఏం లేదు, జస్ట్ గో ఫ్రెండ్. చాలు బుల్బుల్. ప్రతిసారి నేను నీ మాట వింటూ వచ్చాను, కానీ ఇవాళ నేను నీ మాట విన్ను. ఇక ఆంటీ గారు, మీరు ఐఎమ్ సారీ టు సే, ఇది చూసి నేను సిగ్గుపడుతున్నాను. మీరు ప్రజ్ఞావతిని ప్రేమించినట్టు బుల్బుల్ని ఎందుకు ప్రేమించరు? మీకు ప్రజ్ఞావతి మీద నమ్మకం ఉంది కదా ఆంటీ, మరి అలాంటి నమ్మకం బుల్బుల్ మీద ఎందుకు లేదా ఆంటీ? ప్రవీణ్ ప్లీజ్ నువ్వు ఊరుకో. బుల్బుల్ ప్లీజ్, నన్ను మాట్లాడనివ్వు. ఆంటీ, ఏ రోజైతే ప్రజ్ఞావతిన పెళ్ళైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం ప్రజ్ఞావతిని గురించి ఆలోచించింది. ఒక్కసారి కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించలేదు. ప్రజ్ఞావతికి ఎన్ని కష్టాలు వచ్చినా బుల్బుల్ ఒక్కటే హ్యాండిల్ చేసింది, కానీ మీకు తెలియనివ్వలేదు ఆంటీ. ఎందుకో తెలుసా? మీ గుండె బలహీనంగా ఉందని ఆంటీ. వీటి వల్ల మళ్ళీ అటాక్ రాకూడదని మీ గురించి ఎంత ఆలోచిస్తుంది, మిమ్మల్ని ఎంత కేర్ గా చూసుకుంటుంది. అలాంటిది దాని గురించి మీకేం పట్టట్లేదంటీ. మీకు ఇంకో విషయం తెలుసా? మీకు హార్ట్ అటాక్ వచ్చాక ఇంకా భయపడిపోయింది తను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను టెన్షన్ పడుతూనే ఉంది. తన అక్క గురించి బాధ్యత, టెన్షన్, ప్రాబ్లమ్స్ అన్ని తనే తీసుకుంటుంది ఆంటీ. దానిలో 1% కూడా మీ దగ్గరికి రానివ్వద్దు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సెంట్. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు బాధపడితే తను చూడలేదు కాబట్టి. తను మీ గురించి ఇంతగా ఆలోచిస్తుంటే మీరేమో పాపం తననే అపార్థం చేసుకుంటున్నారా ఆంటీ? నోర్ మూసుకో ప్రవీణ్. యు కాంట్ టాక్ టు మై మదర్ లైక్ దట్. బుల్బుల్ తను మీ అమ్మే కావచ్చు, కానీ అలా మాట్లాడడానికి వీల్లేదు. ఆంటీ గారు, ప్రజ్ఞ మీ కూతురే, బుల్బుల్ కూడా మీ కూతురే. బుల్బుల్ ఆవిడలా తన కూతుళ్ళ మధ్య పార్షాలిటీతో ప్రవర్తిస్తే నేను చూడలేను. నువ్వు ప్రజ్ఞ వదిన ఇద్దరు ఈవిడి కూతుళ్లే. ప్రజ్ఞ వదిన లైఫ్ లో ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఈవిడికి తెలియాలి. అలాగే ఎంఎంఎస్ గురించి కూడా తప్పకుండా తెలియాలి. ప్రవీణ్ ప్లీజ్ ఎనఫ్. ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు నువ్వు. అమ్మ తనేదో వాగుతున్నాడని అబద్ధాలు చెప్తున్నాడు. మీరు తన మాటలేం పట్టించుకోకండి. రండి మనం లోపలికి వెళ్దాం. అమ్మా ఏం జరుగుతోంది ప్రజ్ఞ జీవితంలో? ఏ ఎంఎంఎస్ గురించి మాట్లాడుతున్నావు? నిన్నే అడుగుతున్నాను, ఏం జరుగుతోంది ప్రజ్ఞ జీవితంలో? ఇప్పటిదాకా ఇంత మాట్లాడావు, ఇప్పుడేమైంది నీకు? ఏ ఎంఎంఎస్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు.